హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దామండి. సో, ఇదేంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్ అండి. సీబీఐ డిపార్ట్మెంటు, సీబీడీటీ, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంటు, కస్టమ్స్ డిపార్ట్మెంటు. వీటిలో ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారండి. చాలా మనం సీరియస్‌గా అనుకోని దీనికి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ దీని మీద కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇప్పుడైతే మనకి వేకెన్సీస్ చాలా ఎక్కువ పడడం వలన కొంచెం సీరియస్‌గా మీరు తీసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌లో మీరు జాబ్ తెచ్చుకునే పాసిబిలిటీ చాలా ఎక్కువుంటుంది. అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేశారు. మీకు ఈ నోటిఫికేషన్ ఏంటంటే మీరు అప్లై చేసుకోవడానికి ఈ మంత్ 24థ్ అంటే 6థ్ మంత్ 24థ్ నుంచి 7థ్ మంత్ 24థ్ వరకు టైం అయితే ఉంది. సో, దీనిలో రిజిస్ట్రేషన్ అది చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఎస్ఎస్‌సికి అప్లై చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అవి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీరు ఎప్పుడైనా ఎస్ఎస్‌సికి అప్లై చేయాలంటే ఆ డీటెయిల్స్‌నే మరలా వాళ్ళు అడుగుతారు. సో, ఆ డీటెయిల్స్‌ని ఎక్కడ కూడా మీరు మర్చిపోకుండా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకొని వాటి ద్వారా మళ్ళీ మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎస్ఎస్‌సి డిపార్ట్మెంట్ అనేది మనకి కంటిన్యూగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటదన్నమాట. ఎస్ఎస్‌సి సీజీఎల్ అని, సీహెచ్ఎస్ఎల్ అని, సీపీఓ అని, ఎస్ఎస్‌సి జీడీ అని, అలాగే ఎస్ఎస్‌సి జేఈ అనే నోటిఫికేషను. సో, మనకిలా చాలా వేరియస్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తది. ఇప్పుడు మనకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది సీజీఎల్ నోటిఫికేషన్ అండి. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటది. అలాగే మెయిన్స్ ఉంటదండి. అంటే టైర్ 1, టైర్ 2 అంటారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ రాయవలసి ఉంటది. ఈ టైర్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ టైర్ 1 మనకి సెప్టెంబర్, అక్టోబర్‌లో జరుగుతదండి. అంటే పర్టిక్యులర్ డేట్స్ అయితే లేదు. బట్ సెప్టెంబర్, అక్టోబర్‌లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు టైర్ 1 ఎగ్జామ్‌ని కండక్ట్ చేస్తారు. టైర్ 2 అయితే మనకి డిసెంబర్‌లో కండక్ట్ చేస్తారండి. ఈ టైర్ 1 ఏదైతే ఉందో అది మనకి క్వాలిఫైయింగ్ మాట. అంటే అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారన్నమాట. అప్రాక్సిమేట్‌లీ టైర్ 1లో మనం క్వాలిఫై అవ్వాలంటే ఔట్ ఆఫ్ 200 అండి 150 ప్లస్ స్కోర్ చేయాలి. అలా స్కోర్ చేయగలిగితేనే మనం టైర్ 1లో క్వాలిఫై అవ్వగలుగుతాం. సో, 150 ప్లస్ గాని మీరు చేసినట్లయితే టైర్ 2కి ఎలిజిబిలిటీ వస్తదండి. టైర్ 2కొచ్చేటప్పటికి ఏంటంటే టోటల్‌గా 390 మార్క్స్‌కుంటదండి టోటల్ స్కోరు. ఆ 390కి మీరు 300 ప్లస్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ చేతిలో మంచి జాబ్ అయితే ఉంటది. సో, ఇక్కడ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు ఈ పీడీఎఫ్‌లో అయితే ఉంటాయి. సో, మీరు ఈ పీడీఎఫ్‌ని గాని యాక్సెస్ చేసుకోవాలంటే టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుందండి అడారి ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించింది. అందులో వెళ్తే మీకు ఈ పీడీఎఫ్ అనేది దొరుకుతుంది. సో, కంప్లీట్‌గా మీరు ఎప్పుడైనా కూడా అండి అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ అనేది క్లియర్‌గా చదవాలి. చదివి అందులో వాడు ఏదైతే చెప్తున్నాడో దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలండి. ఏజ్ క్రైటీరియా గాని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గాని, అలాగే నెక్స్ట్ ఏంటంటే సిలబస్ అండి. మీరు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో చూసి సిలబస్‌ని గ్యాదర్ చేస్తూ ఉంటారు. అది రైట్ వే కాదు. మీరెప్పుడైనా కూడా సిలబస్ అనేది నోటిఫికేషన్‌లో ఏదైతే ఇచ్చారో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. సో, చాలామంది అలా కాకుండా అటు ఇటుగా ప్రిపేర్ అవుతుంటారండి వెబ్‌సైట్స్‌లో పెట్టేది. కొంతమంది యాక్యురేట్‌గా పెడతారు. కొంతమంది పెట్టకపోవచ్చు. సో, అందుకని మనం నోటిఫికేషన్‌లోనే చూసి ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, అసలు మనం పర్ఫెక్ట్‌గా మనం ప్రిపేర్ అవుతున్నట్లమాట. సో, ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. నెక్స్ట్ యాస్ యూజువల్‌గా మీకు ఓబీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో, ఆ ఏజ్ రిలాక్సేషన్స్ ప్రకారం వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అయితే మనం ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా డిగ్రీ అయితే ఉండవలసి ఉంటది. గ్రాడ్యుయేషన్స్ మాట. అయితే ఈ గ్రాడ్యుయేషన్‌లో కూడా కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయండి. ఆ డిగ్రీలోనేంటంటే కొంతమందికి స్టాటిస్టిక్స్ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్ట్‌లకి ఎలిజిబిలిటీ ఉంటది. అలాగే ఎంబీఏ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్ట్‌లకి ఎలిజిబిలిటీ ఉంటది. అది మీరు నోటిఫికేషన్‌లో చూసి దానికి తగ్గట్టుగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో, దీంట్లో మీకు వచ్చేటప్పటికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అండి ఫస్ట్ లెవెల్ టైర్ 1 అని చెప్తున్నాం కదా! ఆ టైర్ 1లో అయితే మొత్తం 4 సెక్షన్‌లుంటాయండి. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అంటారు ఒక సెక్షను. జనరల్ అవేర్‌నెస్, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రతి సెక్షన్‌లో 25 క్వెషన్స్ ఉంటాయండి. ఈచ్ వన్ 2 మార్క్స్ మాట. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క దానికి మాక్సిమం 50 మార్క్స్. అయితే ఇది 1 అవర్‌లో రాయాలమాట. సో, ఇక్కడేంటంటే టోటల్‌గా 100 క్వెషన్స్ 200 మార్క్స్‌కి. ఈ 200 మార్క్స్‌కి మీరు 150 ప్లస్ తెచ్చుకోగలిగితే మీరు టైర్ 1 క్వాలిఫై అవుతారు. అయితే మెజారిటీ అండి మీరెప్పుడు కూడా ఫోకస్ చేయవలసిన ఏరియాస్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. అక్కడ మనకు 50 క్వెషన్స్ ఉన్నాయి కదా! ఖచ్చితంగా 40 ప్లస్ రాయవలసి ఉంటదండి. అలా రాయలేకపోతే మనం ఇది క్లియర్ చేయలేము. అలాగే జనరల్ అవేర్‌నెస్‌కొచ్చేటప్పటికి మినిమమ్ 10 ప్లస్ రాయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కొచ్చేటప్పటికి 15 ప్లస్ క్వెషన్స్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఎక్కువగా మీరు ఫోకస్ అయితే మాత్రం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ మీదే ఎక్కువ పెట్టాలండి. ఫర్దర్‌గా ఇంగ్లీష్ లాస్ట్‌లో జనరల్ అవేర్‌నెస్.
ఎందుకు అంటే జనరల్ అవేర్‌నెస్ మనం ఎక్కువగా ప్రిపేర్ అయినప్పటికీ కూడా అంత ఎక్కువ స్కోర్ చేసే పాసిబిలిటీ దొరకదండి. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అనుకోండి 100% రాసేయొచ్చు. అంటే చాలామంది రాయగలుగుతారు. మనం కూడా రాసే పాసిబిలిటీ ఉంటదండి. మీకు రాదు అని భయపడకండి. అలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 2 సెక్షన్స్ మీరు 100% రాయగలుగుతారు. సో, దాన్ని బేస్ చేసుకొని మీరు టైర్ 1 క్వాలిఫై అవ్వాలి. సో, టైర్ 1 మీరు గాని క్వాలిఫై అయినట్లయితే అప్పుడు టైర్ 2కి ఎలిజిబిలిటీ వస్తది. సో, మళ్ళీ టైర్ 2కి ఎగ్జామ్ పేపర్స్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటే చాలండి. టైర్ 1కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మీరు కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అయిపోండి. టైర్ 2కి జస్ట్ ప్రాక్టీస్ పేపర్స్ మాత్రం చేస్తే చాలు. అక్కడి నుంచి టైర్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి. టైర్ 2లో కూడా మనకి ఏదైతే టైర్ 1లో ఉన్న సెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయండి. కాకపోతే ఇక్కడేంటంటే మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 అంటే స్టాటిస్టిక్స్. సో, దాన్ని పక్కన పెట్టండి. సో, పేపర్ 1కొచ్చేటప్పటికి మెయిన్ ఏంటంటే స్టాటిస్టిక్స్ అందరూ రాయవలసిన అవసరం లేదండి. ఎవరికైతే స్టాటిస్టిక్స్ బీఎస్సీలో ఉంటుందో వాళ్ళు గాని ఒకవేళ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్‌కి అప్లై చేస్తే స్టాటిస్టిక్స్ పేపర్ రాయాలి. లేదంటే అవసరం లేదు. సో, ఇక్కడ ఈ టైర్ 2లో అండి పేపర్ 1లో మనకి ఫస్ట్ సెక్షన్ 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ 2 సెక్షన్ ఒక్కొక్క సెక్షన్‌కి 1 అవర్ టైమ్ ఉంటదండి. ఒక్కొక్క సెక్షన్‌లో 1 అవర్ టైమ్ ఉంటది. ఫస్ట్ సెక్షన్‌లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ 1లో మ్యాథమెటిక్స్, జనరల్ రీజనింగ్ ఉంటుంది. అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాట. సో, ఇక్కడ 30, ఇక్కడ 30 క్వెషన్స్ ఉంటాయండి. ఒక్కొక్క దానికి మీకు 3 మార్క్స్ మాట. సో, టోటల్‌గా 60 క్వెషన్స్ కదా! 60 ఇంటూ 3 అంటే 180 మార్క్స్ అండి. సో, మీరు 180 మార్క్స్‌కి ఫస్ట్ సెక్షన్ రాస్తారు. అలాగే మరలా నెక్స్ట్ సెకండ్ సెక్షన్‌కొచ్చేటప్పటికి మళ్ళీ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటుంది. సెకండ్ సెక్షన్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ ఉంటది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 45 క్వెషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో మరలా 25 క్వెషన్స్ ఉంటాయండి. సో, టోటల్‌గా 70 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ వన్ 3 మార్క్స్. సో, 210 అంటే ఇది మేజర్ మాట. ఈ సెక్షన్ 1 ఏదైతే ఉందో, ఈ సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంది గదండీ! సెక్షన్ 1 అనేది 1 అవరు. సెక్షన్ 2 అనేది 1 అవరు. సో, ఈ 210, 180 అంటే 390 మార్క్స్ అనేది మనకి మెరిట్ లిస్ట్‌లో చూస్తారు. ఈ 390కి మీరు 300+ స్కోర్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీ చేతిలో మంచి జాబ్ అయితే ఉంటుంది. అది ఈవెన్ 270, 280+ వచ్చిన జాబ్ వస్తుందండి. బట్ ఏంటంటే అది చెప్పలేం. ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా చాలా సీరియస్‌గా గట్టిగా చదువుతున్న వాళ్ళు ఎక్కువ మందున్నారు. సో, మనం 300+ అని టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడమే మంచిది. నెక్స్ట్ సెక్షన్ 3 అండి. ఇందులో కూడా 2 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని. మాడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అయితే ఇస్తారు. అక్కడ 20 క్వెషన్స్ ఇస్తారండి. 15 మినిట్స్ మాత్రమే టైమ్ ఉంటుంది. టోటల్‌గా 60 మార్క్స్ అయితే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ అండి. అంటే మెరిట్ లిస్ట్‌లో అయితే చూడరు. బట్ క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా. సెక్షన్ 3లోనే మాడ్యూల్ 2కొచ్చేటప్పటికి డేటా ఎంట్రీ మాట. స్పీడ్ టెస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ డేటా ఎంట్రీ టెస్ట్ అయితే మాత్రం రాయాలి. క్వాలిఫై అవ్వాల్సి ఉంటదండి. సో, అది కూడా మీకేంటంటే 15 మినిట్స్ టైమ్ మాట. సో, సెక్షన్ 3 ఏదైతే ఉందో మాడ్యూల్ 1కి 15 మినిట్స్, మాడ్యూల్ 2కి 15 మినిట్స్. ఇంకా పేపర్ 2కొచ్చేటప్పటికండి ఓన్లీ ఎవరైతే గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉండి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్‌కి అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే స్టాటిస్టిక్స్ పేపర్ రాస్తారండి. వీళ్ళకి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 ఇంటూ 2 అంటే 200 మార్క్స్ అండి మొత్తం. సో, వీళ్ళకి 2 అవర్స్ టైమ్ ఇస్తారు. సో, ఇది మీకు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్ట్‌కి మాత్రమే కన్సిడర్ చేస్తారండి. మిగతా వాళ్ళెవరు ఈ పేపర్ రాయవలసిన అవసరం లేదు. సో, ఎవరైతే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్‌కి అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే రాస్తారు. అలాగే మీకు ఈ టైర్ 1 అండ్ టైర్ 2 ఉంది కదండీ! వాటికి సంబంధించిన సిలబస్ కూడా కంప్లీట్‌గా మీకిక్కడ క్లియర్‌గా పీడీఎఫ్‌లో అయితే ఇచ్చారు. సో, మీరది దాన్ని క్లియర్‌గా చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో, దీనికి తగ్గ న్యూ బ్యాచెస్ కూడా మనం అడారి ఇన్‌స్టిట్యూట్‌లో స్టార్ట్ అయ్యాయి. ఈ ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి సంబంధించి ప్రీవియస్‌గా కూడా చాలామంది ఎస్ఎస్‌సిలో క్వాలిఫై ఉన్నారు ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి. చాలా క్లియర్‌గా మీకు అన్నీ నేర్పుతారు. షార్ట్ టర్మ్‌లో కూడా మీరు గట్టిగా వర్క్ చేయగలము అని అనుకుంటే మాత్రం మీతో పాటు మేము కూడా ఉంటాం. సో, మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వనట్లయితే క్రాక్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటదండి. మనకి అప్రాక్సిమేట్‌లీ ఈసారి 17,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో, సీరియస్‌గా ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే. థాంక్ యూ అండి.